మొన్న వీళ్ళు బీఆర్ఎస్ మీటింగ్ పెట్టింది దానికోసమే. మొత్తం ఒక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు. బనకచర్ల వల్ల తెలంగాణకి ఏంటి నష్టం, ఎట్లా నష్టం, మీరు ఉద్యమాలు మొత్తం ఓయూ, కేయూ, పీయూ అన్ని యూనివర్సిటీలో స్టార్ట్ చేయాలని చెప్పినారు. యూత్ను మళ్ళీ ఉద్యమం వైపు తీసుకుపోయే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అంటే తెలంగాణకు నష్టం అనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైతే ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకు వచ్చారు అప్పుడు ఉద్యమంలో? ఆ విషయాన్ని బీఆర్ఎస్ చెప్పాలనుకుంటుంది. అదొక్క విషయం కాదు, వీళ్ళు చాలా విషయాలను చేయాలనుకున్నారు. నిజానికి నీళ్ళ విషయంలో రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ లీడర్లకు అవగాహన చాలా తక్కువ అని చాలాసార్లు బయటకు కనబడింది. కేసీఆర్ ఆ నీళ్ళ సబ్జెక్టులో చాలా తరు. రాష్ట్రంలో ఆయనకు తెలిసినంతగా నీళ్ళ విషయాలు, ఎక్కడ ఏం నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఏం వాగుంది, ఎక్కడ ఏం కాలు ఉంది ఎవరికి తెలియదు. ఇది అతిశయోక్తి కాదు, ఆయనకు తెలుసు ఆ విషయం. ఆయన కనుక స్ట్రాటజీ ఇస్తే ఇట్లుంది, ఆయన కనుక బయటకు వచ్చి మాట్లాడితే వీళ్ళ దగ్గర సబ్జెక్టు ఉండదేమో. వీళ్ళ దగ్గర వీళ్ళు మాట్లాడలేరు నీళ్ళ సబ్జెక్టులో. వీళ్ళతోనే ఏమి జీరో వీళ్ళ నాలెడ్జ్ నీళ్ళ విషయంలో. అదే చంద్రబాబుకు ప్లస్ అవుతుంది. వీళ్ళకి తెలియకపోవడం, ఆయనకు పూర్తిగా తెలియడం. కేసీఆర్కి ఎంత తెలుసో చంద్రబాబు కూడా అంత తెలుసు నీళ్ళ విషయం. కాబట్టి ఆయన ఆ విషయంలో వీళ్ళను మూసేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. కానీ మూసేస్తే వీళ్ళు మూసేయగలడు. కానీ తెలంగాణ వేరు కదా, వీళ్ళే తెలంగాణ కాదు, రేవంత్ రెడ్డి తెలంగాణ కాదు, తెలంగాణ వేరు. అయితే రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. గుర్తుండేది కొంతమందే. కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రిగా గుర్తున్నాడు. మధ్యలో రోషా వచ్చిపోయాడు. అంతకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. వైఎస్ రాజశేఖర్ గుర్తున్నాడు, చంద్రబాబు నాయుడు గుర్తుంటాడు, కేసీఆర్ గుర్తుంటాడు. అందుకే అంటున్నా, వీళ్ళు మాత్రమే తెలంగాణ కాదు అని చెప్తున్నాను. వీళ్ళు దీంతోపాటు చాలా గ్రౌండ్లో ఏం జరుగుతుందని డాటా సేకరించే పనిలో ఉన్నారంట. వీళ్ళు గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఉదాహరణకు 200 ఇండ్ల వరకు కరెంటు ఫ్రీ, అది ఎంతమందికి ఇచ్చిండ్రు, నిజంగా అది ఎంతవరకు అమలవుతుంది, వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్ అతి కొన్ని స్కీమ్స్ కదా. బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ 200 యూనిట్ అనే వరకు 1,08,00,000 మంది ఎలిజిబిలిటీ ఉంటే 40 నుంచి 45 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారంట. అంటే వీళ్ళు ఇచ్చేది 40% మాత్రమే ఇస్తున్నారు, అటు ఇటు. తర్వాత సిలిండర్లు కూడా పూర్తి స్థాయిలో అంతా లేవనే రిపోర్ట్ ఉందంట వీళ్ళకి. ఇట్లా మొత్తం ఇట్లాంటి అన్నీ రెడీ చేసి కరపత్రాలు సిద్ధం చేస్తారంట. కరపత్రాలు సిద్ధం చేసి మొత్తం జనాలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నది బీఆర్ఎస్ ఇప్పుడు.